నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలో సాగు త్రాగునీరు లేక ఉపాధి అవకాశాలు లేక సరైనటువంటి విద్యా వైద్య సదుపాయాలు లేక రోడ్డు రవాణా సౌకర్యాలు లేక అనాదిగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ఉదయగిరిని జిల్లా చేయాలంటూ ఉదయగిరి జిల్లా సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలు బాగుపడతాయని గత 6 సంవత్సరాలుగా ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని రూపకల్పన చేసి కొంతమంది డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నామని రకరకాల రూపాల్లో ఈ ఉద్యమాలను పాలకులకు వినతి పత్రాల ద్వారా, ర్యాలీల ద్వారా, పోస్ట్ కార్డు ఉద్యమాల ద్వారా, చిన్న చిన్న సమావేశాల ద్వారా ప్రభుత్వాలకు తెలిపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉదయగిరి ప్రాంతం దాదాపు 50 సంవత్సరాల ముందు నుండి నేటి వరకు కూడా వెనుకబడిన ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపు పోవాలని, ఈ ప్రాంతంలో ఉండే ప్రజల జీవితాలు బాగుపడాలని ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని భుజం మీద వేసుకొని కొంతమంది మేధావులు, లాయర్లు, టీచర్లు, తర్వాత డాక్టర్లు వీళ్ళందరూ కలిసి ఈ ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని రూపకల్పన చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం ప్రారంభించడం జరిగింది. మిత్రులారా, ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే మొట్టమొదట నీటి వసతి ఉండాలి. తర్వాత విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, రోడ్డు సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఉంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ ఒక నిర్ధారణకు వస్తారు. ఈ ప్రాంతం అనేటువంటిది మా చిన్నప్పటి నుంచి నేటి వరకు ఎటువంటి ఎదుగుదల లేక ఈ ప్రాంతాన్ని పాలించేటువంటి పాలకులు కానీ, ప్రాంత ప్రతినిధులు కానీ వాళ్ళు ఎదుగుతున్నారు కానీ ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందడం లేదు. అందుకని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక జిల్లా చేయడమే దీనికి మార్గం అని చెప్పి, జిల్లా అయితే మనకు వెలుగొండ ప్రాజెక్టు ఇక్కడికి వస్తుందని విద్యా అవకాశాలు పెరుగుతాయి, వైద్య అవకాశాలు పెరుగుతాయి, రోడ్డు అవకాశాలు పెరుగుతాయి. ఇవన్నీ వచ్చేసి ఉదయగిరి సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము అనుకుని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పొయ్యి బొకే ఇచ్చేసి ఒక ఫోటో తీసుకుని వస్తూ ఉంటారు కానీ మన ప్రాంతం గురించి జిల్లా ఇన్ని రోజులు జరుగుతుంటే మీ నాయకులు ఒక్క మాట మాట్లాడుకుంటే ఎలా ఇది చెప్పండి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఫర్దర్గా ముందు ఎలాగానే ఉంటే దీని కాన్సిక్వెన్సెస్ వేరే విధంగా ఉంటే నేనైతే చెప్పలేను. ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం ఇది వెళ్ళిపోయింది, అగ్గిపుల్ల రాజుకుంటా ఉంది. ప్రజలు ఎప్పుడెప్పుడు జిల్లా వస్తుంది అనేది అందరూ మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి నాయకులు దయ ఉంచి ఇప్పటికైనా కానీ మీ యొక్క సభల్లో ఉదయగిరి జిల్లా తప్ప ఇంకా వేరేది మాట్లాడకండి. జిల్లా అయితేనే మన సమస్యల పరిష్కారాన్ని చెప్పండి. వైసీపీ అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వాళ్ళు ఈ మధ్య ఎక్కువ అవగాహన సదస్సులు పెడతా ఉన్నారు వాళ్ళ పార్టీ తరఫున. కనీసం ఇన్ని రోజుల నుంచి జిల్లా ఉద్యమాలు జరుగుతుంటే దీని గురించి అభిప్రాయం అన్న కనీసం చెప్తే బాగుండని మా కమిటీ అభిప్రాయం. మీరు గవర్నమెంట్ ఫామ్ అయిన పార్టీ కన్నా తక్కువ బలమే కాదు. అసెంబ్లీలో ఈ చర్చ, జిల్లాల చర్చ జరిగేటప్పుడు అపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మనం జస్టిఫై చేసుకోవచ్చు. మన ప్రాంతాన్ని అది ఒకవేళ గెలకపోయినా కానీ ఎమ్మెల్యే గారు అయ్యుండొచ్చు, మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మా ప్రాంతం ఇట్లా రాజారెడ్డి గారికి కూడా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, అసెంబ్లీలో రేపు చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. జరిగినప్పుడు మా ప్రాంతం వెనకబడిపోయి ఉంది, జిల్లా అయితేనే అన్ని సమస్యల పరిష్కారం మా ప్రాంతంలో ప్రజలు డిమాండ్ చేస్తారని చెప్పండి. ఖచ్చితంగా మీ బలం అక్కడ తెలుస్తుంది. అంతేగాని మనం ఓడిపోయాము, మంది ఏమి లేదని అనుకోకండి. ఎందుకంటే అసెంబ్లీకి పోయి ఇటువంటివన్నీ చర్చిస్తేనే మన సమస్యలకి పరిష్కారం అవుతుంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లాల యొక్క 26 జిల్లాలు చేస్తానని తెలిసినప్పుడు మా కార్యక్రమాలు చాలా ఉధృతం చేశాం. ఉదయగిరి కూడా జిల్లా కావాలి, జిల్లా సాధించుకోవాలని. ఆ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతిని కలిసాం, ముఖ్యమంత్రి ప్రధాన అంశాలను దగ్గర అంశాలను వాళ్ళందరికీ కలిసాం, మంత్రులను కలిసాం, ఎంపీలను కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం, అనేక వినతులు ఇచ్చాం. కానీ ఉద్యోగం భాగంగా మేము దాదాపు 15 రోజులు నిరాహార దీక్ష చేశాం, ర్యాలీలు చేశాం, ప్రతి గ్రామం తిరిగి రచ్చబండలు చేశాం, పోస్ట్ కార్డు ఉద్యోగం చేశాం. లాస్ట్కు చివరికి కాలేజీలు, హై స్కూల్ తిరిగి పిల్లలకు దీని గురించి అవగాహన కలిపి వాళ్ళ సలహాలు తీసుకున్నాం. కానీ జిల్లా
ఏర్పాటు కోసం ఇంత గట్టిగా పోరాడిన ఉద్యమం దేశంలోనూ లేదు. ఒక్క ఉదయగిరి జిల్లా సాధన సమితి మాత్రమే చేయగలిగింది. అయినా కానీ ఆ గవర్నమెంట్లో మనం ఉదయగిరి జిల్లాను సాధించుకోలేకపోయినాం. చాలా బాధపడ్డాం. ఇంత కష్టపడినా మనకు ఉదయగిరి జిల్లా సాధించలేకపోయినా అని చెప్పేసి అసంతృప్తి మాలో పెరిగింది. అయినా కానీ మనం నిరాశపడకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మరలా 32 జిల్లాలు చేస్తారని తెలిసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అనేక మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా ఇవ్వడం జరిగింది. మనం ఎమ్మెల్యే కాకల్లా సురేష్ గారిని కూడా అనేక సార్లు కలిసి మనం జిల్లా సాధన సమితి తరఫున మనం వినతి పత్రం ఇవ్వడం